దానియేలు 3:17 దేవుడు విమోచించుటకు శక్తిమంతుడు. హల్లెలూయా. రోమీలు 4:21 ఆయన చేసిన వాగ్దానములు నెరవేర్చుటకు ఆయన శక్తిమంతుడు. దేవుడు చేసిన వాగ్దానం, ఏ వాగ్దానములైతే దేవుడు ఇచ్చాడో ఇశ్రాయేలు ప్రజలకు, ఆయన సంఘానికి, ఇదిగో ఆయన నెరవేర్చుటకు ఆయన శక్తిమంతుడు. రోమీలు 4:21. 2 కొరింథీ 9:8 మనం చూసినట్లయితే సమస్త విధములైన కృపను విస్తరింపజేయ శక్తి గలవాడు. సమస్త విధములైన కృపను. ఎఫెసీ 3:20 అడుగు వాటి కంటెను ఊహించు వాటి కంటెను అధికముగా చెయ్యగల శక్తి గలవాడు. మనం ఏదైతే మనం అడుగుతున్నామో, ఏదైతే దేవుని దగ్గర మనము ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, మనం ఏదైతే ఊహిస్తున్నామో వాటి కంటే కూడా అధికముగా చెయ్యగల శక్తి గలవాడు ఆయనే. హల్లెలూయా. మనం అడుగుతా ఉన్నాం దేవుని, దేవా నాకు ఇది ఇస్తే చాలు, ఇది ఇస్తే చాలు, ఇది ఇస్తే చాలు. కానీ దేవుడు అంతకంటే గొప్పవి, అంతకంటే ఎక్కువ దేవుడు నీకు ఇస్తాడంట. అయితే నువ్వేం చేయాలి అంటే దేవుని దగ్గర కనిపెట్టుకొని ఉండాలి. హల్లెలూయా. నువ్వు చేయాల్సింది ఒకటే, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళు, దేవుని స్తుతించు, ఆరాధించు, దేవుని గణపరచు, దేవుడు నీకు బోధించే వాక్యాన్ని శ్రద్ధగా విను, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే దానికి ప్రయాసపడు. అప్పుడు దేవుడు నీ జీవితంలో ప్రతిదీ కూడా ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. నీ జీవితాన్ని దేవునికి అప్పగించు. ఆయన కృప నిరంతరము ఉండును. ఎవరిపైన? నీ పైన, నీ పిల్లల పైన, నీ ఉద్యోగం పైన, నీ వ్యాపారం పైన, నీ కలిగిన సమస్తం పైన ఆయన కృప ఉంటుంది. కాబట్టి మరి ఈరోజు నువ్వు ఏదైతే నువ్వు దేవుని దగ్గర నువ్వు కనిపెట్టుకున్న దేవుడిని అడుగుతా ఉన్నావు, దేవా నన్ను, నా కుటుంబాన్ని దీవించు ప్రభు, ఆశీర్వదించు. దేవుని తలంపు ఎట్లాంటిదంటే నువ్వు అడిగిన దానికంటే గొప్పగా నిన్ను చేయాలని, నువ్వు అడిగేదానికంటే గొప్పగా నీ జీవితాన్ని దేవుడు మరి ఊహించుకుంటున్నాడు. మరి దానికి తగినట్లుగా నువ్వు ఏం చేయాలి? నీ జీవితాన్ని దేవునికి ఇవ్వాలి. నీ జీవితాన్ని దేవుని కోసము సిద్ధపరచుకోవాలి కదా. టైం వేస్ట్ చేయకండి, సమయాన్ని పోనివ్వకండి. ఎల్లప్పుడూ ప్రార్థనలు చేస్తూ, ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, దేవుని వాక్యము చేత బలపరచబడుతూ మీరు బ్రతికితే దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడమ్మా? హెచ్చిస్తాడు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఉదయం నుండి రాత్రి వరకు టైం వేస్ట్ చేస్తాం. ఆ పని, ఈ పని, ఈ పని, ఎందులో సక్సెస్ లేదు, ఎందులో సక్సెస్ కావు. కూర్చో దేవుని దగ్గర, అయ్యా నాకు నేర్పించు అను, అయ్యా నాకు బోధించు అను. దేవుని దగ్గర రా, దేవుని దగ్గర కూర్చో, నేర్చుకో. అప్పుడు జ్ఞానము చేత నువ్వు నింపబడతావు, అభిషేకము చేత నువ్వు నింపబడతావు. ఆయన దయ, ఆయన కనికరము చేత నువ్వు నింపబడతావు. అప్పుడు ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ నీ వెంట వస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ నీ వెంట వస్తుంది. అన్ని విషయంలో కృతజ్ఞత దేవునికి చెల్లించు. దేవా నన్ను, నా కుటుంబాన్ని కాపాడినావు, నన్ను, నా కుటుంబాన్ని నిలబెట్టినావు, నీకు స్తోత్రం. కృతజ్ఞత హృదయము కలిగి ఉండాల కదా. చాలాసార్లు మనం విన్నాం, కానీ ఆ కృతజ్ఞత లేని వారంగా మనం జీవిస్తాం. అందుకనే దేవుడు మనలను త్వరగా ఆశీర్వదించట్లే, ఆలస్యం అవుతుంది. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు మరి ఆ యొక్క బానిసత్వంలో వారు బాధపడుతూ మరి చివరకు దేవుడు విని వాళ్ళని బయటికి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. మరి అంత ఈజీగా బయటకు వచ్చారా? అంత ఈజీగా వారు మోషతో వెళ్ళారా? లేదు. సనగారు, గునిగారు. ఈరోజు కూడా మనము మరి దేవుని సన్నిధి, దేవుని సంఘము మిమ్మల్ని ఆ పాలు తేనెలు ప్రవహించే దేశము వైపు, ఆ చక్కటి జీవితం వైపు నడిపించాలని దేవుడు మోచేలాగా ఒక దైవజనుని ద్వారా బలపరుస్తున్నప్పుడు చాలామంది సనుగుడు, గునుగుడు కదా, ఇది లేదు, అది లేదు, అక్కడ ఇట్లా, ఇక్కడ ఇట్లా, చాలాసార్లు చాలా జరుగుతూ ఉంటాయి. దేవుడు అన్నాడు, ఒకరికి ఎవరిది వాళ్ళకు ఉంటుంది, కానీ నీ పక్కన నేను ఉన్నానుగా.
ఈ బండిని నడిపించేది నేనే కదా, నీకు నేను తోడున్నాను కదా. ఎవరి మాట నువ్వెందుకు వింటావు? ఎవరి గురించి నువ్వెందుకు ఆలోచిస్తావు? వాళ్ళ గురించి నువ్వెందుకు ఏడుస్తావు? వాళ్ళ గురించి నువ్వెందుకు బాధపడతావు? నువ్వు ఎవరి గురించి ఆలోచించకు, నువ్వు ముందుకు వెళ్తూనే ఉండు. కొద్ది దినములు ఓపిక పట్టు, నేను నీ సంఘమును గొప్పగా నేను వ్యాపింపజేస్తాను. ఇది చాలు దేవా, నాకు ఇంకేమొద్దు, నాకు ఇది ఒక్కటి ఉంటే చాలు, ఇది ఒక్కటి ఉంటే చాలు. మనం చేయాల్సింది ఒకటే, దేవుని సేవ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆయన గురించి బోధించాలి, ఆయన గురించి మనము ప్రజలకు తెలియచేయాలి. హల్లెలూయా. నీ ఊహించిన వాటికంటే అత్యధికముగా చెయ్య శక్తి గలవాడు ఎవరంట? నీ దేవుడు. హల్లెలూయా. నువ్వు ఏదైతే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఏదైతే నువ్వు ఆలోచన చేస్తున్నావు నీ జీవితం గురించి, దేవుడు ఎట్లాంటి తలంపు కలిగి ఉంటాడు, ఎట్లాంటి చేయగలడంటే నువ్వు అడిగిన దానికంటే గొప్పగా నిన్ను చేయగలడు. కాబట్టి నువ్వు ఏం చేయాలి? దేవునికి నువ్వు లోబడి ఉండాలి కదా. సంఘంలో కొంచెంసేపు మట్టిగా దేవునికి లోబడి ఉంటాను, బయటికి పోయినాక మండే టు ఫ్రైడే ఓకే, సాటర్డే ఒక్కరోజు జాలీగా బ్రతికేస్తాను, జాలీగా తిరిగేస్తాను అని నువ్వు అనుకుంటావు. కానీ జాగ్రత్త, నువ్వు ఎట్లా బ్రతికినా కూడా దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు నాకు తోడు ఉన్నాడు, నాలో ఉన్నాడు. అంతే. ఎక్కడున్నాడు? నాలో ఉన్నాడు. చెప్పండి ఒకసారి. దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు, భూమి మీద ఉన్నాడు కదా, నాలో ఉన్నాడు, ఇక్కడున్న మీ అందరిలో కూడా ఉన్నాడు. ఎక్కడైనా ఉంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బలహీనులను కూడా బలపరచగలడు. నిర్గమకాండము 4:2. ఇక్కడ మనం చూస్తాం ఏంటంటే, ఒక కర్ర. చదువుమా, నిర్గమకాండము 4:2. యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతని అడిగెను. అందుకు అతడు కర్ర అనెను. చూడండి, ఇక్కడ ఎవరు ఇక్కడ మోషేకు అద్భుతములు చేసే శక్తిని దేవుడిచ్చాడు. మోషే భయపడ్డాడు. ఎలా ప్రభాని ఎట్లా చేస్తాను, నా వల్ల కాదు, నేను వెళ్ళను అంటే, ఇదిగో నీ సహోదరుడు ఉన్నాడు కదా అహరోను, మరి ఆయనను తీసుకొని వెళ్ళు అన్నాడు. మరి దేవుడు ఏం చేయాలి, ఎట్లా చేయాలో చెప్పాడు. అయితే ఇక్కడ మనం చూస్తే మొదటి నుంచి చదువు ఒకసారి. 4వ అధ్యాయం. అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరం ఇయ్యగా, ఏమన్నాడు? అయ్యా, నేను వెళ్తాను అక్కడికి, నేను చెప్తాను, ఆ ఇజ్రాయేల్ ప్రజలకు నేను చెప్తాను, కానీ వాళ్ళు వినరు, నమ్మరు. ఎవరు నమ్మరు? నా సహోదరుడు కూడా నమ్మడు. ఎట్లా అన్నప్పుడు మరి దేవుడు ఇక్కడ ఆయనకు చెబుతా ఉన్నాడు. చదువమ్మా. యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతనిని అడిగాను. యెహోవా అడుగుతా ఉన్నాడు, ఇదిగో నీ చేతిలో ఉన్నది ఏమిటి? అందుకతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయెను. మోషే దాని నుండి పారిపోయెను. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనుమనగా, అతడు తన చెయ్యి చాపి దాని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయెను. చాలమ్మా. ఒక కర్రను దేవుడు ఏం చేశాడండి? మోషే చేతిలో ఒక శక్తివంతమైనటువంటి ఆయుధంగా మార్చాడు. అవునా కదా? ఒక కర్రను దేవుడు వాడుకుని ఆయన విశ్వాసాన్ని బలపరచడానికి, ఆయన నమ్మడానికి ఒక కర్రను దేవుడు అక్కడ వాడుకున్నాడు. అప్పుడు ఆయన విశ్వాసం బలపడింది. ఇది నిజమే, నేను వెళ్ళి చెప్పగలుగుతాను. ఆ కర్ర ద్వారా ఎన్నో అద్భుతాలు అక్కడ చేయగలిగాడు ఆయన. మందసంలో మనం చూస్తాం, మందసంలో ఏముంది? ఒక కర్ర ఉంది. అదేం కర్ర? ఎవరి కర్ర? అహరోను కర్ర. దేవుడు దేన్నైనా, దాంట్లో ఇంకా మన్నా ఉంటుంది ఒక గిన్నెలో కదా, దేవుడు దేన్నైనా వాడుకోగలడు. దేన్నైనా దేవుడు ఆయన ఆత్మచేత నింపగలడు, అభిషేకించగలడు. దాని ద్వారా దేవుడు అద్భుతాలు చేయగలడు. నువ్వు నమ్మితే చూడండి, న్యాయాధిపతులు 15:15 మనం చూస్తే అక్కడ ఒక వ్యక్తిని మనకు చూపిస్తాడు. ఆ వ్యక్తి ఒక సందర్భంలో గాడిద దవడ చేత ఎంతమందిని చంపాడు? 1000 మందిని చంపేశాడు. అంటే దేవుడు ఆయన చెయ్యాలనుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. అవునా కదా? ఆ సమయంలో దేవుడు సంసోనుకు ఏమిచ్చాడు? జ్ఞానం ఇచ్చాడు. అందుకే
గాడిద దవడ ఎముకను మరి దేవుడు ఈ విధంగా వాడుకున్నాడు. 1000 మందిని చంపడానికి. ఏ ఆయుధం లేదు అక్కడ, ఒక్కసారిగా చంపడానికి వచ్చి. కాబట్టి ఈరోజు ఒకవేళ నువ్వు ఆలోచన చేస్తే, ఈరోజు నీ దగ్గర ఉన్నటువంటి మరి నువ్వు అనుకోవచ్చు, డబ్బు లేదు కదా, నేను ఎట్లా గొప్పని అవుతాను, నాకు చదువు లేదు కదా, ఎట్లా నేను దీవించబడతాను, మరి నా కుటుంబంలో నెమ్మది లేదు కదా, నాలో వ్యాధి ఉంది కదా, సమస్యలు ఉన్నాయి కదా, ఎట్లా నేను జయిస్తాను? నీ దగ్గర ఏదుందో, హల్లెలూయా కదా, నీ దగ్గర ఏముందో చూడండి. ఇక్కడ ఈయనకు ఆ గడియలో గాడిద వెముక దొరికింది. ఆ వెముకతో 1000 మందిని చంపి తన ప్రాణములను కాపాడుకోవడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా.